అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను వినియోగించుకునే మార్గాలు, నేలల్లో సేంద్రియ కర్బనాన్ని జీవరాశిని పెంపొందించే నత్రజని జీవన ఎరువులు, అపరాల్లో వైరస్ తెగుళ్లు నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు. తెలుగు రాష్ట్రాల్లో పండించబడుతున్న అపరాల పంటల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. స్వల్ప వ్యవధిలో పంటకాలం పూర్తవడం, పలు పంటల్లో అంతర మిశ్రమ పంటలుగా సాగు చేసుకునే అవకాశం, గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉండటంతో పాటు తర్వాత వేయబోయే పంటలకు పచ్చిరొట్టగా ఉపయోగపడడం వంటి బహుళ ప్రయోజనాలు ఉండడంతో రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే పంటను ఆశించే వైరస్ తెగుళ్ల వల్ల ఆశించిన మేరకు దిగుబడులు సాధించలేకపోతున్నారు రైతులు. ముఖ్యంగా పల్లాకు, తలమాడు, సీతాఫలం తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసిన మినుము పైరులో ఈ వైరస్ తెగుళ్ల ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. వీటి నివారణకు విత్తనం ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటూ అపరాల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచనలిస్తున్నారు నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ లోకేష్ బాబు. ఇప్పుడు వరి మాగాణుల్లో 20 నుంచి 25 రోజులు అయింది మినుము పంట వేసి. సో ఇలాంటి పంటలో ఈ దశలో మనకు ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఈ వైరస్ తెగుళ్ళ యొక్క అవగాహన మరియు వాటి యొక్క యాజమాన్యం. ఇవి ముఖ్యంగా మనకు రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపింపజేస్తాయి. సో అలాగే ఇందులో మనకు ముఖ్యంగా 3 రకాల వైరస్ తెగుళ్ళు అనేటివి ఉంటాయి. ఒకటి పల్లాకు తెగుళ్ళు, రెండోది ఆకుముడత తెగుళ్ళు, అలాగే సీతాఫలం తెగుళ్ళు. సో మనకు పల్లాకు తెగుళ్ళు వచ్చేసి వీటిని జెమినీ వైరస్ ద్వారా వస్తుంది. అలాగే ఇది తెల్లదోమ ద్వారా వ్యాపింప చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా మనకు ఆకులపై పసుపు మరియు ఆకుపచ్చ రంగు మచ్చలు కనబడతాయి. వీటిని మొజాయిక్ అంటాము. అలాగే ఈ పూలు అలాగే పిందె పసుపు రంగులోకి మారడం అనేది జరుగుతుంది. అలాగే కాయలు ఒకవేళ ఈ తెగుళ్లకు గురి అయినప్పుడు మనకు తాలుకాయగా మారిపోవడం అనేది జరుగుతుంది. అలాగే రెండవ రకం తలమాడు తెగులు, అలాగే ఆకుముడత తెగులు. ఇందులో ఏంటంటే ఇది తామర పురుగు ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆకుల అంచులు వెనకకు వంగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అర్లీ స్టేజెస్లో మొక్క గిడసబారి ఎండిపోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మూడవ రకం తెగుళ్ళు వచ్చేసి సీతాఫలం తెగుళ్ళు. ఇది పేనుబంక ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఏంటంటే ఆకుల కాడలు ఉబ్బెత్తుగా మారి ఒక సీతాఫలం కాయలాగా కనబడడం అనేది జరుగుతుంది. సో మనకు ముఖ్యంగా నివారణ ఈ వైరస్ తెగుళ్ళ యాజమాన్యానికి మనం తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఫస్ట్ తెగుళ్ళు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. మినుములు వచ్చేసి TBG 104, GBG 1, LBG 884, అలాగే LBG 752. సో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు రెండవది విత్తన శుద్ధి. ముఖ్యంగా మనకు ఇమిడాక్లోప్రిడ్ 5 ml, అలాగే థయోమిథాక్సాన్ 5 గ్రామ్ 1 kg సీడ్కి మనము వాడుకోవచ్చు. విత్తన శుద్ధి చేసుకుంటే మనకు 15 నుంచి 25 రోజుల వరకు కూడా ఈ రసం పీల్చే పురుగులను
నుండి బారిన పడకుండా తట్టుకునే శక్తి కూడా వస్తుంది. అలాగే 4వది మనము పాటించాల్సింది పొలం గట్ల మీద వైరస్ ఆశించిన కలుపును మనం పీకి పారేయాలి. 5వది వచ్చేసి మనము ముఖ్యంగా స్టిక్కీ ట్రాప్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. స్టిక్కీ ట్రాప్స్ అంటే మనకు జిగురొట్టలు. ఈ పచ్చ జిగురొట్టలు వచ్చేసి మనకు తెల్లదోమ యొక్క ఉనికిని మరిని ఉధృతిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీలం జిగురొట్టలు ఇది వచ్చేసి మనకు త్రిప్స్ లేదా తామర పురుగుల యొక్క ఉనికిని మరియు ఉద్రిక్తతని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇవి ఒక ఎకరాకు 20 నంబర్లు మనం పెట్టుకున్నట్టయితే ఈ యొక్క ఉనికిని అలాగే ఉద్రిక్తిని మనము తెలుసుకోవచ్చు. అలాగే మనకు 15 నుంచి 20 రోజులు విత్తనం నాటిన తర్వాత 5 ml వేప నూనె మనం 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ గుడ్లు పొదగవు. అలాగే తల్లి పురుగులు వచ్చేసి గుడ్లు పెట్టడం అనేది కూడా జరగదు. ఈ వైరస్ తెగుళ్ళు అనేది మనకు ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపింపజేయడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రధానంగా మనకు తెల్లదోమ. ఈ తెల్లదోమ నివారణ కొరకు మనము 1 లీటర్ నీటికి అసిఫేట్ 1 గ్రామ్ లేదా అసిటమిప్రిడ్ 0.2 గ్రామ్ లేదా డైమిథోయేట్ 2 ml మనం 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమలను మనము అరికట్టవచ్చు. అలాగే మనకు 2వది తామర పురుగులు. ఈ తామర పురుగుల యొక్క నివారణ కొరకు మనకు అసిఫేట్ 1 గ్రామ్ లేదా ఫిప్రోనిల్ 1.5 ml లేదా డైమిథోయేట్ 2 ml లేదా స్పైనోసైడ్ 0.3 ml 1 లీటర్ నీటికి మనం కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే త్రిప్స్ అనేది మనము అరికట్టవచ్చు. అలాగే మనకు ముఖ్యంగా 3వది పేనుబంక. ఈ పేనుబంక మనకు నివారించడం కొరకు మనము అసిటమిప్రిడ్ 0.2 గ్రామ్ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రామ్ లేదా డైమిథోయేట్ 2 ml 1 లీటర్ నీటికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల్ని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడుతూ భూములను నిర్జీవం చేసేశాం. మనం సాగు చేస్తున్న భూముల్లో జీవం పెంచాలన్నా, సేంద్రియ కర్బనం పెంపొందించాలన్నా ప్రధాన భూమిక వహించేవి సేంద్రియ ఎరువులు. అధిక శాతం భూముల్లో సేంద్రియ కర్బనం 0.3% కంటే చాలా తక్కువగా ఉండడం శోచనీయం. సేంద్రియ కర్బనం సరిపడినంతగా ఉన్నప్పుడే ఈ నేలలు మనం అందించే పోషకాలను గ్రహించగలుగుతాయి. దాంతోపాటు జీవకళను సంతరించుకుంటాయి. నేలల్లో సూక్ష్మజీవుల చర్యను అలానే సేంద్రియ కర్బనాన్ని పెంపొందించేందుకు అద్భుతమైన మార్గం ఒకటుంది. అదేమిటో తెలుసా? జీవన ఎరువులను వాడటం. జీవన ఎరువుల్లో విలువైన సూక్ష్మరాశి ఉంటుంది. వీటిని ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేస్తారు. జీవన ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతోనే నేల స్వభావాన్ని మార్చుకోవచ్చు. చాలామంది రైతులకు జీవన ఎరువుల వాడకంపై సరైన అవగాహన లేదు. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవేమిటో, ఎలా వాడుకోవాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని మైక్రోబయాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. రైతు సోదరులు జీవన ఎరువులను వాడినట్లయితే రసాయన ఎరువులను 25% వరకు తగ్గించి భూమి యొక్క భౌతిక లక్షణాలను, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జీవన ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు. అవి మనం భూమిలో వేయడం వలన మన భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం కానీ, మనం వేసిన పశువుల ఎరువుల నుంచి వచ్చిన పోషకాలు కానీ మొక్కలకు అందజేయబడి, అలాగే ఇంతకుముందు వేసిన రసాయన ఎరువులు కూడా మొక్క మంచిగా ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం హరిత విప్లవం వచ్చిన తర్వాత ఈ రసాయన ఎరువులను వాడటం అలవాటు పరుచుకున్నాము. కానీ తగిన మోతాదుల్లో కాకుండా ఈ రసాయన ఎరువులు అధికంగా వాడటం వలన భూమిలో ఉన్న మొక్కకు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయి భూమిలో వివిధ రకాలైన రసాయన ఎరువులు అలాగే రసాయన కలుపు మందులు ఎక్కువగా వేయడం వలన మొక్క ఆరోగ్యము అలాగే నేల ఆరోగ్యము క్రమేపీ తగ్గిపోతుంది. కాబట్టి
రైతు సోదరులందరూ ఇది గమనించి తప్పనిసరిగా ఈ యొక్క సూక్ష్మజీవులను జీవనెరువులుగా వాడుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. అంత క్రితం మనం అనుకున్నట్లయితే మన పంట పొలాల్లో ప్రధాన పంట వేసిన తర్వాత తప్పనిసరిగా అపరాల పంటలు వేసుకునేవాళ్ళం. దానివల్ల మనకి లాభం ఏంటంటే అపరాల పంటల్లో వేరుబుడుపుల ద్వారా నత్రజని స్థిరీకరించబడుతుంది. కానీ క్రమేపా వ్యవసాయంలో వచ్చిన మార్పుల వల్ల రైతు సోదరులు మరి ముఖ్యంగా వాణిజ్య పంటలు పండించడం వలన మనం అపరాలతో పంట మార్పిడి చేయలేకపోతున్నాం. అంటే ఈ జీవనెరువులు వాడడం వలన 25% వరకు రసాయన ఎరువుల యొక్క వ్యయం తగ్గించుకుని తక్కువ ఖర్చుతో ఈ రసాయన ఎరువులను భూమిలో వేసుకోవచ్చు. ఒకటి నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు, రెండవది భాస్వరాన్ని కరిగించే సూక్ష్మజీవులు, మూడవది మొక్క పెరుగుదలకు తోడ్పడి మొక్క యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే సూక్ష్మజీవులు, నాలుగవది వివిధ సూక్ష్మ పోషకాలైన జింకు, అలాగే మరియు సల్ఫరు, బోరాను, పొటాషియం కూడా మనము ఈ సూక్ష్మజీవుల ద్వారా పొందవచ్చు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు. నత్రజని మొక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గాలిలో 78% నత్రజని ఉంటుంది. వాతావరణంలో ఉన్న ఈ 78% నత్రజని మొక్కలు ఉపయోగించుకోలేవు. కాబట్టి మనకు వేరుబుడుపుల్లో ఉన్న ఈ రైజోబియం కానీ, అలాగే మొక్కకు దగ్గరలో ఉండే అజిటోబ్యాక్టర్ కానీ, అజోస్పైరలం అనే సూక్ష్మజీవులు గాలిలో ఉన్న 78% నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. కాబట్టి ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులను మనము భూమిలో నుంచి గ్రహించి మరలా ప్రయోగశాలలో ఎక్కువ సంఖ్యలో తయారు చేసి జీవనెరువులుగా అందిస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సూక్ష్మజీవుల ద్వారా అందే నత్రజని స్థిరీకరించే జీవనెరువులను వాడుకున్నట్లయితే మొక్కకు లాభం, అలాగే గాల్లో ఉన్న నత్రజని మొక్కలకు అందించబడుతుంది. ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకటి మొక్క యొక్క వేరుబుడుపుల్లో ఉండి నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు. ఇంకొక రకం ఏంటంటే మొక్కతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ యొక్క వేరుకు దగ్గరలో ఉండే సూక్ష్మజీవులను నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులుగా వాడుకోవచ్చు. మూడో రకము చిరుధాన్యాల పంటల్లో వేరులో ఉండి అజోస్పైరలం అనేవి నత్రజని మొక్కకు అందిస్తాయి. ఈ యొక్క రైజోబియం నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవిని అపరాల పంటల్లో వాడుకోవాలి. వివిధ రకాలైన అపరాలు కంది, పెసర, మినుము మరియు చోయా చిక్కుడు, ఎకరానికి సరిపడా విత్తనానికి 200 గ్రాముల ఏదైనా రైజోబియం జీవనెరువును విత్తే అర్ధగంట ముందు మాత్రమే విత్తనానికి పట్టించుకుని నీడలో ఆరబెట్టుకుని మనం భూమిలో విత్తుకోవాలి. మనం ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవును మనం విత్తనానికి పట్టించుకునేటప్పుడు కొంచెం జిగురు పదార్థం కానీ, ఒకవేళ జిగురు లేని పక్షంలో 10% చక్కెర ద్రావణం కానీ లేకపోతే బెల్లం ద్రావణంతో కానీ ఈ జీవనెరువుని విత్తనానికి పట్టించి భూమిలో వేసుకోవాలి. వాణిజ్య పంటల్లో ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవిని వాడుకునేటప్పుడు భూమిలో చల్లుకోవటం ద్వారా కానీ విత్తన శుద్ధి ద్వారా కానీ వేసుకోవచ్చు. భూమిలో చల్లుకునే పద్ధతిలో ఎకరానికి 2 కేజీలు మనము 200 కిలోల పశువుల ఎరువులో కలుపుకుని మనం భూమిలో బ్రాడ్కాస్టింగ్ ద్వారా చల్లుకుని మనం విత్తనం వేసుకోవాలి. వరి పొలాల్లో ఈ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే ఇది నారు ముంచే పద్ధతి ద్వారా వాడుకోవాల్సి వస్తుంది. 1 కేజీ నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవి అజోస్పైరిలంను 10 లీటర్ల నీటిలో కలుపుకుని నారులు కట్టలు కట్టలుగా కట్టుకుని ఈ నారును 20 నిమిషాలు ఈ జీవనెరువుల ద్రావకంలో పెట్టుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకున్నట్లయితే లాభం చేకూరుతుంది. 10 ఎకరాలు 20 ఎకరాలు సాగు చేసే రైతులైతే నారుమడులు పెట్టుకున్న తర్వాత ఆ నారుమడుల్లో ఉండే నీళ్లను జీవనెరువును కలిపి ఈ నారును దానిలో ముంచుకుని ప్రధాన పొలంలో నాట్లు వేసుకోవాలి. ఈ విధంగా నత్రజని స్థిరీకరించే సూక్ష్మజీవులు వాడటం వలన 25% వరకు మనం రసాయనంగా వాడే యూరియాని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడా రోజురోజుకి పెంపొందుతాయి. జీవన ఎరువుల్లో నత్రజనిని స్థిరీకరించే ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం గురించి తెలుసుకున్నాం కదా. ఇక భాస్వరం కరిగించే జీవన ఎరువుల గురించి రేపటి అన్నదాతలు డాక్టర్ త్రివేణి నుంచే తెలుసుకుందాం.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. చీనీ నిమ్మ తోటలో పూత, పిండరాలుడు సమస్య ఎక్కువగా ఉంది. ఎలా నివారించాలో తెలియజేయండి అని అడుగుతున్నారు సిద్దిపేట నుండి కృష్ణయ్య, మరో రైతు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నుండి రాములు. చీనీ నిమ్మ రైతులకు సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య పూత, పిందె రాలటం. సాధారణంగా పూత సమయంలో సుమారు 80-90% వరకు పుష్పాలు రాలిపోతుంటాయి. ఇది సహజసిద్ధమైన ప్రక్రియే. అయితే ఇంతకన్నా ఎక్కువగా రాలిపోతే దాన్ని సమస్యగానే గుర్తించాలి. పూత, పిందె రాలడానికి గల కారణాలను చూస్తే స్వపరాగ సంపర్కం సరిగా జరక్కపోవడం, నీటికట్టు, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, నత్రజని ఎరువుల వాడకం సరిపడినంతగా లేకపోవడం మొదలైనవి. దీనికి ప్రధాన కారణాలు హార్మోన్ల అసమతుల్యత, పిందెల మధ్య పోషకాలు మరియు నీటి కొరకు ఏర్పడే పోటీ, అధిక ఉష్ణోగ్రతలు మొదలైనవి. చీనీ నిమ్మలో పూత, పిందె రాలడానికి మరో సమస్య పోషకాల అసమతుల్యత. మొక్కల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉన్నట్లయితే ఆకులు, పూలు, కాయలు రాలిపోతాయి. నత్రజని, నీరు తక్కువగా ఉండటం, మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల కూడా కాయలు రాలిపోతాయి. ఇందుకోసం పోషకాలు సమతుల్యంగా అందేలా చూడాలి. కాపుకు వచ్చిన ఒక్కో చెట్టుకు సంవత్సరానికి 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి, 1.5 కిలోల యూరియా, 2.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చీనీ నిమ్మ తోటల్లో సాధారణంగా జింకు, మెగ్నీషియం, ఇనుము, బోరాన్ వంటి సూక్ష్మధాతు లోపాలు కూడా కనిపిస్తుంటాయి. దీని నివారణకు సమగ్ర సమతుల్య ఎరువులతో పాటు చెట్ల మధ్య ఖాళీ స్థలాల్లో వర్షాకాలంలో జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి పైరు పూత దశలో కలియదున్నాలి. దీంతో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందుతాయి. సూక్ష్మ పోషకాల లోప నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, బోరిక్ ఆమ్లం 1 గ్రామ్, సున్నం 2 గ్రాములు, 10 గ్రాముల యూరియాను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. సాధారణంగా చీనీ నిమ్మలో వాతావరణపరమైన వ్యత్యాసాలు కూడా పూత, పిందె రాలడానికి కారణమవుతాయి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత, అధిక చలి, అధిక వర్షాలు, తుపాను సమయంలో ఈదురుగాలుల వల్ల కూడా కొన్నిసార్లు కాయలు రాలిపోయే అవకాశముంది. దీన్ని నివారించడానికి తోట చుట్టూ ఎత్తుగా పెరిగే మొక్కలను గాలి నిరోధకాలుగా పెంచడం ఉత్తమం. పూత, పిందె రాలడానికి మరో ముఖ్య కారణం నీరు. మొక్క పూత, పిందె దశల్లో ఉన్నప్పుడు బెట్టకు గురికానీయకుండా చూడాలి. చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా నీరు పెట్టినా పూత, పిందె రాలుతుంది. ఒక వారంలో కనీసం 2 సార్లు తేలికపాటి నీరు పెట్టడం మంచిది. నీటిని క్రమబద్ధంగా సమానమైన వ్యవధిలో పెట్టాలి. డ్రిప్ ద్వారా పెట్టడం శ్రేయస్కరం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పూత, పిందో రాలుతుంటే అది హార్మోన్ల అసమతుల్యత అని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ సమయంలో పూత, పిందె రాలడాన్ని అరికట్టడానికి 2,4-D అనే హార్మోన్ను 10 ppm గాఢతతో 3 సార్లు పిచికారీ చెయ్యాలి. మొదటిసారి పూత దశలో, రెండోసారి పిందె కట్టిన నెల తర్వాత, మూడవసారి కాయ కొయ్యడానికి నెల రోజుల ముందుగా పిచికారీ చెయ్యాలి. అలానే చెట్లను అతిగా ప్రూనింగ్ చేసినా పూత, కాత దశలో ఉన్నప్పుడు చెట్టు వేర్లు సంతరించుకున్న ప్రాంతంలోనే నేలను కదిలించినా పూత, పిందె రాలుతుంది. అందువల్ల పూత, పిందె దశలో తోటల్లో అంతరకృషి పనులను చేపట్టకూడదు. యాసంగిలో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం పంట కోతలు చేస్తున్నారు. అయితే చాలామంది రైతులు పంట కోసిన అనంతరం మిగిలిపోయిన వరి కొయ్యలను, గడ్డిని కాల్చేస్తున్నారు. ఇలా చేస్తే పంట వ్యర్థాలలో ఉండే పోషకాలు నేలకు అందకుండా పోవడమే కాక అందులో ఉండే కర్బనం వాతావరణంలోకి కార్బన్ మోనాక్సైడ్ రూపంలో తిరిగి చేరి ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇలాంటి పని జరగకుండా ఉండాలంటే పంట వ్యర్థాలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నడం మంచిది.
అది కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి పంటకు కావలసిన పోషకాలను అందిస్తుంది. మరి వరి కోతల అనంతరం పంట వ్యర్థాలను ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం వరి పంటలు కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చకుండా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, నేలలో ఎలా కలిపివేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుత యాసంగి పంట కాలంలో వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వరి కొయ్యలను, మిగిలిపోయిన గడ్డిని తగలబెట్టడం అనేది రైతులకు అలవాటుగా వస్తుంది, చాలా సంవత్సరాలుగా అలవాటుగా వస్తున్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు కొయ్యలను తగలబెట్టడం ద్వారా అందులో ఉండే కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వాతావరణంలోకి చేరి వాతావరణంలో ఉండే యొక్క ఉష్ణోగ్రత అనేది పెరగటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో దీనివల్ల చాలా రకాలైన వాతావరణ కాలుష్యం అనేది ప్రస్తుతం మనం గమనిస్తూనే ఉన్నాము. దానివల్ల జరిగే వాతావరణ మార్పులను కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నాము. సో ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి మనము ఈ యొక్క పంట వ్యర్థాలను తగలబెట్టకుండా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనే విషయం కూడా ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ ప్రస్తుతం వరి పంటలో ఈ యంత్రాలు అందుబాటులోకి రావటం వల్ల ఈ యంత్రాలు వరి సగం వరకు అంటే 30 సెంటీమీటర్ల హైట్ వరకు ఈ వరి కొయ్యలను కోయటం వల్ల ఈ మిగిలిపోయిన గడ్డి మరియు కొయ్యలు అన్నీ కూడా భూమిలో మిగిలిపోవడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా తగలబెడతా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే 1 ఎకరా వరి పంటలో 1 టన్ను నుంచి 2 టన్నుల వరకు కూడా ఈ వరి గడ్డి మరియు కొయ్యల రూపంలో పంట మిగిలిపోతూ ఉంది. సో వీటిని తగలబెట్టడం వల్ల ఇదంతా కూడా వాతావరణంలోకి చేరుతుంది. సో ఇలా కాకుండా ఈ మిగిలిపోయిన గడ్డిని మరియు ఈ కొయ్యలను కూడా నేలలో కలిసే విధంగా మనము ఈ పంట కోయగానే మనం కల్టివేటర్తో కానీ లేదంటే ఇతర దున్నే పరికరాలతో దున్నుకోవడం ద్వారా అవి భూమిలో కప్పబడి మన ఈ కుళ్ళించే ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఈ యొక్క మిగిలిపోయిన కొయ్యలన్నీ కూడా సేంద్రియ పదార్థంలోకి మారి కర్బన రూపంలో భూమిలోకి చేరే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా రైతులందరూ కూడా సాధారణంగా వానాకాలంలో అంటే జూన్ జూలై నెలలో వర్షాలు పడిన తర్వాతనే ఈ యొక్క పంటను దున్నుకోవడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా పంట కోసిన తర్వాత అంటే ఏప్రిల్ మే నెలలోనే పంట కోసిన తర్వాత మిగిలిపోయిన తేమను ఉపయోగించుకుంటూ మనం ఈ యొక్క పొలాన్ని కనుక దున్నినట్లయితే అప్పుడు ఈ మట్టితో కప్పబడిన ఈ కొయ్యలు అనేది కూడా ఈ కుళ్ళించబడే ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత పడే వర్షాల ద్వారా అది మొత్తం కూడా కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారుతుంది. వరి మిగిలిపోయిన కొయ్యలు ముక్కలుగా చేసే ప్యాడీ మల్చర్స్ అనే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా 1 ఎకరా పొలాన్ని 1 గంటలో కూడా ముక్కలుగా చేసి నేలలో కలిసివేస్తుంది. సో ఈ యంత్రాల ద్వారా ఈ మిగిలిపోయిన కొయ్యలను గడ్డిని కూడా భూమిలో కలిసేటట్టు చేయొచ్చు. దీని ద్వారా కూడా సేంద్రియ పదార్థంగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇంకొకటి మనం యాజమాన్య పద్ధతి ఏంటంటే మిగిలిపోయిన కొయ్యలను కానీ గడ్డిని కానీ మనం ఒక కంపోస్టింగ్ విధానం ద్వారా వర్మి కంపోస్ట్ కానీ నాడ కంపోస్టింగ్ విధానం ద్వారా మనం ఒక 40 నుంచి 60 రోజుల్లో దీన్ని కూడా మనం ముక్కలుగా చేసిన పదార్థాలను కూడా సేంద్రియ పదార్థంగా వర్మి కంపోస్ట్గా తయారు చేసి మరలా పంటలకు వాడుకునే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం నేలలోకి చేరుస్తామో వీటి పంట పండించడానికి వాడే పోషకాలను కూడా మళ్ళా తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి లేదంటే మనం తగలబెట్టడం వల్ల ఏ అయితే పంట పండించడానికి ఉపయోగపడే పోషకాలన్నీ కూడా వాతావరణంలోకి చేరి కాలుష్యం జరిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మనం వరి పంట పండించడానికి ఉపయోగించే పోషకాలన్నింటిని కూడా ఈ విధంగా నేలకు చేర్చడం వల్ల మళ్ళా పోషకాలను కూడా తిరిగి నేలకు చేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా సేంద్రియ పదార్థంగా మార్చుకోవడం వల్ల నేలలో ఉండే నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది, పోషకాలను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. ఈ సేంద్రియ పదార్థం యాడ్ కావటం వల్ల మనకు జీవ సంబంధ లక్షణాలు నేలలో ఉండే సహజంగా ఉండే బ్యాక్టీరియాలు ఇవంతా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు పోషకాలు అందే అవకాశం ఉంటుంది, ఫర్టిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే వానాకాలంలో వేసే పంటలకి ఈ భూసార పరిరక్షణ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా పంట కోసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని భూమిలోనే కలిదున్నే విధంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.